హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. చాలా మందిలో అండి విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే సెల్ఫ్ బ్లేమింగ్కి దిగిపోతూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే అయ్యో నాకు మాత్రమే జరిగింది ఇలా, నాకు మాత్రమే జరుగుతుంది ఇలా, నాకే అవుతుంది ప్రతిసారి, ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో నేను ఇది మాట్లాడితే, నేను ఇది చేస్తే అనుకునేటువంటి ఆలోచనలతో ఉండిపోతూ ఉంటారు. వేరే వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయాను అనుకునేటువంటి మైండ్ సెట్తో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా వాళ్ళ వల్లే. అంటే ఇండైరెక్ట్గా బ్లేమ్ గేమే. వీళ్ళని ఎవరు మోసం చేయరు, వీళ్ళు మోసపోతారు, వీళ్ళకి వీళ్ళే చేతులారా చేసుకుంటూ ఉంటారు. బట్ ఇండైరెక్ట్గా బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? నాగరాజు, ఎవరైనా సరే నేను అన్యాయం అయిపోయాను అని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూడాల్సిందే. బా. నిజమే, మీరు అన్యాయం అయిపోయారు, డౌట్ లేదు, అందులో కాలేదని నేను అనట్లా. కానీ అన్యాయం అయిపోయానన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఎలాంటి ఎమోషన్స్, ఎట్లాంటి థాట్స్ వస్తుంటాయి, దాని నుంచి అసలు అన్యాయం అయిపోలేదు నేను, అయితే మాత్రం ఏముంది, నేనేమి చెడిపోలేదు అనే కాన్ఫిడెంట్గా మీరు ఎట్లా చెప్పగలరు? ఆ స్థాయికి చేరుకోవాలంటే ఏం చేయాలి? సో విక్టిమ్ మైండ్ సెట్ వాళ్ళు మామూలుగా ఏం ఫీల్ అవుతారంటే, యాక్చువల్లీ దే ఫీల్ జెన్యూన్లీ బిలీవ్, వాళ్ళు నిజంగా ఏం నమ్ముతారంటే దే ఆర్ పవర్లెస్ ఇన్ దేర్ లైఫ్స్. జీవితంలో నాకు ఎటువంటి శక్తి లేదు, నో పవర్, పరిస్థితులకే పవర్ ఉంది తప్ప నాకు పవర్ లేదు. ఈ పరిస్థితులను కంట్రోల్ చేసేవాళ్ళు ఇతరులే తప్ప నేను కాదు. వాళ్ళు పరిస్థితులను కంట్రోల్ చేస్తే, పరిస్థితులు నా జీవితాన్ని నేను అన్యాయం చేస్తే నేను అన్యాయం అయిపోయాను, ఏం చేయమంటావు చెప్పు. ఇంకోటి నేను ఈ మధ్య గమనించాను నారాజు, ఈ మధ్య కదా అది అంటుంటారు కానీ ప్రత్యేకంగా గమనించాను, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఒక సెంటెన్స్ వాడతారు. ఏంటో తెలుసా? అయితే ఏం చేయమంటావు, నేనేం చేయమంటావు చెప్పు. అంటే నేనేమి చెయ్యలేను అనే విషయాన్ని మీరు ఇండైరెక్ట్గా నేనేం చేయమంటావు అని అడుగుతున్నారు. అంటే ఈ పరిస్థితిలో నేను అశక్తుణ్ణి, పరిస్థితులే చాలా శక్తివంతంగా పనిచేశాయి, అందుకే నేనేం చేయలేను అని. మీరు ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో అది అఫర్మేషన్ అయిపోయింది, నేనేం చేయలేనని. నిజంగానే మీరేం చేయలేరు, చేయకుండా ఉండడానికే మీరు ఆ మాట అంటున్నారు. అయితే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి, విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి? చాలా ఇంట్రెస్టింగ్. గుర్తుపట్టి అసలు ఎలా దాని నుంచి బయటపడాలి. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద విక్టిమ్ అండ్ బ్లేమ్ మైండ్ సెట్. ఇతరులను నిందించడం, తన్ను తానే అన్యాయం అయిపోయిన ఫీలింగ్తో లైఫ్ లాంగ్ జీవించే వాళ్ళు అసలు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే, బయటపడే ముందుకు మీ ఈ లక్షణాలు మీకు ఉన్నాయా లేదా ఒకసారి గుర్తించండి. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇవి సైన్స్ మనం మాట్లాడుతున్నాం, ఆ గుర్తులు. మీరు ఎవరినైనా మీ కుటుంబ సభ్యుల్లో చూసినా, మీ చుట్టూ ఎవరినైనా చూసినా, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయాలనుకున్నా, మొట్టమొదటిది ఏంటంటే యూ స్టార్ట్ టెల్లింగ్ యువర్ డ్రామా. ప్రతి ఈవెంట్ని డ్రామటైజ్ చెప్తారు. అంటే ఎట్లుంటుందంటే, అది మామూలు ఇన్సిడెంట్ అయినా సరే అది చాలా ఇట్లాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని అనిపించేటట్టు చేస్తారు. వీళ్ళకి మాత్రమే జరుగుతున్నట్లు. వీళ్ళకి మాత్రమే జరిగింది, అందులో ఎంత ఇంటెన్సిటీ ఉందని. ఇప్పుడు వస్తా అన్నాడు, ఎదురు చూస్తున్నా, వస్తాడని చూస్తున్నా, రాలేదు తెలుసా, షాక్ అయిపోయా నేను. అడగడే అసలు, మాట్లాడే. ఇప్పుడు ఒక మనిషి వస్తా అన్న మనిషి రాలేదు, ఎంత సాధారణం, ప్రతిరోజు అందరు ఎదుర్కొనేది. నీకు రాలేదన్న విషయాన్ని నువ్వు అంత డ్రమటైజ్ చెప్తే అవతల వాళ్ళు, అరే నీకు ఇంత అన్యాయం జరిగిందా, అస్సలు భరించకూడదు అని. ఏంటి, ఒక మనిషి వస్తా అన్నాడు రాకపోతే నీకు ఇది అన్యాయమా? ఈవెంట్స్ని డ్రమటైజ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళని కదిలిస్తే వాళ్ళ ఒక సమస్యను భూతద్దంలో చూపిస్తారు. అదే అందులో డ్రామా ఎక్కువ ఉంటుంది. రెండవది లర్న్డ్ హెల్ప్లెస్నెస్. నేనేమి చేయలేను అని ఏమీ చేయకుండా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. యాక్చువల్లీ దే విల్ సీ సమ్వన్, దే వాచ్ సమ్వన్ అండ్ దే లెర్న్. ఇది ఇలా ఉండాలంటే, అంటే గట్టిగా ఇట్లా బిహేవ్ చేస్తేనే మనం విక్టిమ్ అయ్యాము, అన్యాయం అయిపోయాము అని చెబితేనే మన పనులు జరుగుతాయి అనేది నేర్చుకుంటారు వాళ్ళు. అలా నేర్చుకోవడం వల్ల అలా తయారవుతారు. అండ్ చెప్పాల్సిన అవసరం లేదు, కాన్స్టాంట్ బ్లేమింగ్. ఎదుటోని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ పాత కంపెనీని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ పుట్టారో ఆ పరిస్థితి, విలేజ్, అన్ని రకాలైన వాతావరణం అన్నిటిని బ్లేమ్ చేస్తారు. కాన్స్టాంట్లీ బ్లేమింగ్. చిన్న జరిగినా కూడా, మంచినీళ్ళు తెమ్మన్నారు, ఎంతసేపు అని చెప్పి ఇంకా తెచ్చేది లేదా, అరే ఏం మేమంటే లెక్కలేదా, కాస్త ఆలస్యం అయితేనా నువ్వు వెంటనే నువ్వు అప్సెట్ అవుతావు. నీ అప్సెట్ కారణం వాళ్ళని నిందించడం. నా కెరీర్ గ్రోత్ ఆగిపోవడానికి కారణం లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో వెళ్ళిపోయిండేవాడిని, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ డిమాండ్స్ మోర్ పర్సనల్ అటెన్షన్. వీళ్ళను పట్టించుకోవాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ డ్రామా చేస్తారు. అందుకే వీళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్కి వచ్చినా, ఎక్కడన్నా ఉన్నా, నలుగురిలో ఉన్నా,
అసలు పిలిచిన వాళ్ళ దృష్టి ముందు వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సీన్ క్రియేట్ చేశారంటే, ఇది విక్టిమ్ మైండ్ సెట్ వాళ్ళే సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇట్లా సీన్స్ క్రియేట్ చేయడము, ఎక్కువ పర్సనల్ అటెన్షన్ కోరుకోవడం, నన్ను పట్టించుకోలేదే అనుకోవడం. ఈ మధ్య మనం ఒకటి మాట్లాడాం, కాఫీ కప్పు ఎక్కడో ఇంటికి అతిథులు వస్తే ఒక ఆవిడ పెద్ద గొడవ పెట్టుకుందండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఇచ్చిన కాపీలు కొత్తవి అంట, కాఫీ కప్పులు, ఈమెకి ఇచ్చింది పాతదంట. సో దాంతో గొడవ అయింది. సో నేను విక్టిమ్ అయ్యాను. ఎట్లా, టీ ఇవ్వడం కాఫీ ఇవ్వడంలో కూడా కప్పులు పాతవి ఇచ్చి నన్ను అన్యాయం చేశారని. సో ప్రతి సందర్భంలో నువ్వు అన్యాయం ఫీల్ అవుతావు. కానీ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, వీళ్ళకి అస్సలు బాధ్యత ఉండదు. అన్నీ వాటంతట అవే జరగాలి, మిగతా వాళ్ళు సేవ చేయాలి, అందరూ నన్ను అర్థం చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళ జీవితం పట్ల ఏమాత్రం బాధ్యత తీసుకోరు. ఫైనల్గా ఎక్కువ దే వాంట్ సింపతి. అయ్యో ఇంత అన్యాయం అయిపోయారా, అసలు మీకే ఇట్లా జరిగిందే, అట్లా జరిగి ఉండకూడదే అని అనాలని కోరుకుంటారు. ఈ మాటలను వినడానికి ప్రయత్నిస్తారు. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళది విక్టిమ్ మైండ్ సెట్. వాళ్ళు పైకి రారు, డెవలప్ కాలేరు. ఎందుకంటే ఎప్పుడైతే తమ జీవితం పట్ల వాళ్ళే బాధ్యత తీసుకోరో, ఈ ప్రపంచమే బాధ్యత వహించి నన్ను సంతోషపెట్టాల్సిన బాధ్యత వాళ్ళకుంది అని ఎప్పుడు భావిస్తారో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వచ్చి బతిలాడుకోవాలి కదా, మాట్లాడాలి కదా, వచ్చి అడగాలి కదా, ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మాకు రీచ్ అవ్వాలి కదా. అందరినీ పిలిచారు, నన్ను పిలిచలేదే, నన్ను పిలవలేదే. అప్పుడేదో అన్నారు అంతే, నాకేం చెప్పలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్ని పర్సనల్ అటెన్షన్. ఎందుకు మీరు ఫంక్షన్ రాలేదంటే మీరు పిలవలేదు కాబట్టి బ్లేమింగ్. మీరు ఎందుకు రాలేదంటే నేను ఎందుకు వస్తా, మీరందరూ ఇంపార్టెంట్ అయిన వాళ్ళు వెళ్ళారు. విక్టిమ్ బిహేవియర్ నుంచి మనం బయటపడకపోతే జీవితంలో ఏదైనా సాధించాలంటే అస్సలు సాధించలేం. ఎందుకు ఇట్లా వీళ్ళు బిహేవ్ చేస్తారు? వాట్ ఆర్ ద రీజన్స్? నెంబర్ 1, పాస్ట్ ట్రామా. ఇంతకుముందు ఏదో ఒకసారి ఒక అన్యాయం జరిగి ఉంటుంది, ఒక చిన్న మోసం జరిగి ఉంటుంది. ఆ టైంలో మీరు చేసిన బిహేవియర్కు ఉన్నట్టుండి అందరూ అటెన్షన్ పే చేసి ఉంటారు. అప్పటి నుంచి ఆ గతాన్నే మళ్ళీ ప్రతిసారి రిపీట్ చేద్దామని అదే అటెన్షన్, అదే బ్లేమింగ్, సేమ్ బిహేవియరల్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. గతంలో జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి మనుషుల్ని అనుమానించడం, ప్రతిసారి మనుషుల్ని బ్లేమ్ చేయడం అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఒక లక్షణంగా. లర్న్డ్ బిహేవియర్. ఇంతకుముందు మీ ఇంట్లో ఎవరో ఆడవాళ్ళు, పక్కింటి వాళ్ళు, మీ బంధువుల్లో ఎవరో ఒకరు ఇట్లా నోరేసుకొని అడిచి అందరినీ బ్లేమ్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకునేది చూసిన తర్వాత ఆ బిహేవియర్ నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఇవి. అట్లా లర్న్డ్ బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే బ్యాడ్ రోల్ మోడల్స్ని మీరు ఎంచుకొని ఉంటారు. బహుశా ఐడియల్ రోల్ మోడల్ తెలియదేమో. ఈ రోల్ మోడల్ వల్ల జీవితంలో ఉపయోగం లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అవాయిడెన్స్ బిహేవియర్, అవాయిడెన్స్ యాటిట్యూడ్. ఏదైనా సరే బాధ్యతల నుంచి తప్పించుకునే మనస్తత్వం. ఎప్పుడైనా ఏదైనా సరే నాకు సంబంధం లేదు, నన్ను అనొద్దు, తప్పు నాది కాదు, అవాయిడ్. సో ఇట్లా నువ్వు ఎప్పుడూ అవాయిడ్ చేస్తుంటే నీ జీవితం అద్భుతమైన స్థితికి వెళ్ళడానికి నువ్వు బాధ్యత తీసుకోకపోతే, నువ్వు అవాయిడ్ చేస్తూ ఉంటే ఎప్పుడు సాధిస్తావు నువ్వు సాధించాలనుకున్నవి? సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నో మోర్ విక్టిమ్ మెంటాలిటీనా మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో, ఇంక ఇప్పుడు నుంచి విక్టిమ్, ఇప్పుడు అంటే ఈ లక్షణాలన్నీ తెలిసిన తర్వాత నిజమే కదా నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇట్లా మాట్లాడుతున్నందువల్ల ప్రతిసారి వీళ్ళకున్నంత యాంగ్జైటీ ఎవరికి ఉండదు, వీళ్ళకున్న స్ట్రెస్ ఎవరికి ఉండదు. పైగా ఈ స్ప్రెడ్ వీళ్ళందరికీ స్ప్రెడ్ చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు. నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో మీరందరూ ఫీల్ అవ్వాలి. అది డ్రామాలో కనిపిస్తుంది. యూ సే దాట్ రిక్వైర్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ టు చేంజ్ థాట్ ప్యాటర్న్స్ అండ్ బిహేవియర్స్. మీ ఆలోచన విధానం, మీ ప్రవర్తన మారడానికి మీరు కంటిన్యూస్గా ప్రయత్నాలు చేయాలి. విక్టిమ్ మైండ్ సెట్ వెళ్ళాలంటే, ఈ మైండ్ సెట్ నుంచి బయటపడాలంటే మీరు కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తుండాలి. ఎట్లాంటి ప్రయత్నాలు చేయాలి? చాలా సింపుల్ సొల్యూషన్స్ మనం ఇద్దాం నారాజు. ఇట్లా నిజంగా మీరు బయటపడాలనుకుంటే, ఎందుకు బయటపడాలంటే మీరు ఎప్పుడైతే బయటపడతారో విక్టిమ్ నుంచి విక్టరీ వరకు దారితీస్తుంది. విక్టిమ్గా కాదు ఉండాల్సింది, మనం విజయాన్ని పొందేవాళ్ళు అయి ఉండాలి తప్ప మోసపోయిన వాళ్ళు అన్యాయం అయిపోయేలాగా ఉండకూడదు. సో వాట్ యూ క్యాన్ డూ ఇస్ దట్, నెంబర్ 1, డైలీ రీడ్ 1 పేజ్ ఆఫ్ మోటివేషనల్ స్టోరీ. మన వీడియోస్ చూసినా సరిపోతుంది, స్టోరీయే కదా విన్నా సరిపోతుంది. మన అంటే మిగతా వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొని వాళ్ళు సక్సెస్ అయ్యారు అని జీవిత పాఠాలు చదివితే మనకు తెలుస్తుంది. మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో తెలుసుకుంటాం. ఒక్క జీవిత పాఠం ఎవరిదైనా సరే రోజు ఒకే ఒక పేజ్, ఆ పేజీలో లెర్నింగ్ ఏంటో చూడండి. అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అరే మన జీవితాలు మనం ఎప్పుడూ అన్యాయం అయిపోయామనుకుంటాం. అన్యాయం అయిపోయినా సరే నేను అస్సలు అన్యాయం అవ్వలేదని పోరాడి గెలుచుకుని విజయాన్ని పొందిన వాళ్ళ జీవితాలు చదివినప్పుడు మోటివేట్ అవుతారు. దిస్ ఈజ్ 1 యూ క్యాన్ డూ. అండ్ నెక్స్ట్ వాట్ యూ డూ, జర్నల్ ఇట్.
వాట్ యూ జర్నల్? ఇట్స్ రైట్ 1 పేజ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లిస్ట్. నేను ఎవరెవరికి థ్యాంక్ఫుల్గా, నువ్వు ఎంతసేపు ఎవరెవరిని కంప్లైంట్ చేయాలి అనే ఆలోచన నుంచి ఎవరెవరికి నేను కృతజ్ఞత చెప్పాలి అనే లిస్టు సింగిల్ పేజీలో రాయండి. రోజు 1 పేజీ చదవటం. 5 మంది ఎవరైనా సరే మీ జీవితంలో ఆ రోజంతా ఎవరికి కృతజ్ఞత చెప్పొచ్చు. సో అలాంటి కృతజ్ఞత చెప్పే వాళ్ళ లిస్ట్ ఒకటి, 1 పేజీ మోటివేషన్ చదవడం చేస్తూ ఉంటే స్లోగా మీ బ్రెయిన్ స్ట్రక్చర్లో న్యూరోప్లాస్టిసిటీ వల్ల అంతకుముందు లేని ఆలోచనలు, అంతకుముందు లేని యాటిట్యూడ్స్ మళ్ళీ మీ జీవితంలోకి రావడం మొదలు పెడతాయి. ఇవి పాటించండి. విక్టిమ్ మైండ్ సెట్ నుంచి విక్టరీ మైండ్ సెట్కి రావడమే కాకుండా విజువలైజేషన్ ఏదైనా చేయాలనుకుంటే మేనిఫెస్టేషన్ కోసం మీ మైండ్ క్లీన్గా ఉండాలి. లేకపోతే ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏది విజువలైజ్ చేయలేరు నారాజు, ఏది మేనిఫెస్ట్ చేయలేరు, ఏది ఆకర్షించలేరు. ఎందుకో తెలుసా? మైండ్ ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది, మైండ్ ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంటుంది, ఇతరులను నిందించాలని ఆలోచిస్తుంటుంది. అప్పుడు నువ్వు ఏదైనా లేనిది నీ జీవితంలోకి రావాలనుకుంటే ఎవరి వల్ల రాలేదో వాళ్ళ మీద నీకు కసి, పగ, కోపం పెరుగుతుంటాయి. ఈ నెగిటివ్ ఎమోషన్స్తో ఏది సాధించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రాక్టీస్ ద్వారా పాజిటివ్ మైండ్ సెట్కి మార్చుకొని విక్టరీగా మీరు ప్రూవ్ చేసుకుంటే విక్టిమ్ నుంచి జీవితంలో ఏం సాధించాలనుకున్నా వాటంతట అవే మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ట్రూలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఆగస్టు 12వ తేదీన మనం ఈసారి స్పెషల్గా కొత్త కంటెంట్తో చాలామంది సైకలాజికల్గా ఆలోచించరు. అంటే సైకలాజికల్గా మేనిఫెస్ట్ చేయటం కోసం మన మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే జీవితం ఎలా మారుతుంది, మనీ హ్యాపీ మనీగా ఎలా తయారవుతుంది, హ్యాపీగా మీరు మీ జీవితంలోకి మనీని ఎట్లా ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే ఈసారి 7 రోజుల ప్రోగ్రాంతో కొత్త కంటెంట్తో ఆగస్టు 12వ తేదీన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇంతకుముందు ఎప్పుడూ తెలియని కొత్త విషయాల లేటెస్ట్ సబ్జెక్ట్, దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండరు. ముఖ్యంగా హ్యాపీ మనీ విజువలైజేషన్ ఏరియాలో కొత్త అనుభవం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. ఆ అనుభవంతో వాళ్ళ భవిష్యత్తుని దృశ్యీకరించుకోగలరు. ఆ అవకాశాన్ని ఇచ్చే ప్రోగ్రాం ఇది ఆగస్టు 12th. మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అండ్ మీ మైండ్ని ఎలా షిఫ్ట్ చేస్తే మీరు అనుకున్న జీవితానికి మారుతారు అనుకుని చెప్పడానికే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆగస్ట్ 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.